హాయ్ హాయ్ అండి. నేను వివేక్ నా పేరు. నేనొచ్చి 2015 నుంచి వర్క్ చేస్తున్నాను. నేను 2012 పాస్డ్ ఔట్. ఆహ్, 2 ఇయర్స్ నాన్ ఐటీ మీద వర్క్ చేశాను. నాకు 4 ఇయర్స్ క్యాప్‌జెమిన్‌లో డెవలపర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను డెవలపింగ్ సైడ్ నుంచి అడ్మిన్ సైడ్‌కి మూవ్ అవ్వాలనుకుంటున్నానండి. ఆహా! ఓకే. ఇప్పుడు క్యాప్‌జెమినీలో వర్క్ చేస్తున్నారు. అవును. ఓకే. ఇప్పుడు నాకు టోటల్ మీకు డౌట్ ఐటీ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ ఇది ఎంతుందండి? స్కోప్ ఎలా ఉంటదండి టెక్నాలజీ? ఏంటండి? ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎంతుందండి టోటల్ మీకు? నాకు క్యాప్‌జెమినీ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి. హ్మ్. క్యాప్‌జెమినీలో బిఫోర్ నేను ఇంకో 2 ఇయర్స్ ఉంది. అది నాన్ ఐటీ. ఓకే. నాన్ ఐటీ. ఓకే. ఇదేంటంటే ఇది యాహ్! ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ మీకు తెలిసి అజైల్ మెథడాలజీలోకి మూవ్ అవుతున్నాయి. అజైల్ మెథడాలజీలోకి మూవ్ అయినప్పుడు ఓకే. ప్రతిదీ కంప్లీట్‌గా మీకు యూజ్ చేసే టూల్ అజైల్ మెథడాలజీలో జీరా టూల్ అండి. వాళ్ళ వర్క్ అంతా ట్రాక్ చేసుకోవడానికి యూజ్ చేసేది జీరా నాకు టూలే. ఆహ్, ఓకే. నాకు జీరా టూల్ ఐడియా ఉందండి. ఇప్పుడు యూజర్ స్టోరీస్ ట్రాక్ చేసుకోవటము, మనం హ్మ్. కామెంట్స్ ఇవ్వటం అంతవరకే నాకు ఐడియా ఉంది. బట్ బ్యాక్ ఎండ్‌లో మనం అడ్మిన్ సైడ్ ఎలా యూజ్ చేస్తాం అనేది నాకైతే తెలీదు. కాల్‌లో ఓవరాల్‌గా నేను ఉన్నాను. మళ్ళీ జీరా చేస్తాను. టూల్ అయితే యూజ్ చేసున్నాను. ఓకే. అదే. యాహ్! హలో! ఆ! అది మీకు ఫ్రంట్ ఎండ్‌లో మీరు యూజర్ లెవెల్‌లో యూజ్ చేశారు. ఇప్పుడు అడ్మిన్ లెవెల్‌లో ఆహ్, అవును. మీకు తెలీదు కాబట్టి అడ్మిన్ లెవెల్‌లో ట్రైనింగ్. ప్లస్ ఇది మార్కెట్‌లో బాగా ఎక్కువగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మార్కెట్‌లో. ఓపెనింగ్స్ కూడా ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఓకే. బానే ఉంటుంది టూలు. ఫీచర్ గూడా ఓకే. ఇది కైండ్ ఆఫ్ హాఫ్ డెవాప్స్ టూల్ అనమాట. సో, హాఫ్ ఓకే. డెవాప్స్ టూల్ ఓకే. అనమాట. మనం మీరక్కడి ఖచ్చితంగా నుంచి లైనక్స్ కమాండ్స్ అవి నేర్చుకోవాలండి దీనికోసం? అది ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ క్లౌడ్ అనుకోండి. క్లౌడ్‌లో మీ క్లయింట్ గనుక క్లౌడ్ వర్క్ చేస్తుంటే మీకు అవసరం లేదండి. మీకు లైనక్స్ అవసరం లేదు. ఇట్ ఓకే. డిపెండ్స్ ఆన్ మీ క్లయింట్. ఇప్పుడు ఓకే. మార్కెట్‌లో ఏంటంటే సర్వరు, డేటా సెంటర్, క్లౌడ్ వెర్షన్ ఉంది. క్లౌడ్ హుహు. తీసుకున్నారనుకోండి జస్ట్ యూఆర్ఎల్‌లో లాగిన్ అయిపోయి ఫ్రంట్ ఎండ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం మనం చేయాల్సొస్తది. బ్యాక్ ఎండ్ అదంతా మనకు అవసరం లేదు. ఓకే. లేదు సర్వరు, డేటా సెంటర్ ఏంటంటే యాహ్! ఇన్ హౌస్‌లో హోస్ట్ అయ్యి ఉంటాయి. అప్పుడు మనకి లైనక్స్ కమాండ్‌లు అది గూడా ఓకే. వాళ్ళు లైనక్స్‌లో యూజ్ చేస్తే లైనక్స్. ఆ కమాండ్స్ గూడా ప్రాబ్లమ్ లేదులెండి. ఒక ఓకే. 10, 15 కమాండ్స్ యూజ్ చేసేది. మనం అది ఇస్తాం. ఓకే. అది. ఇప్పుడు మీరు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నారు కదా! అది జావా స్క్రిప్ట్‌కి ఏమైనా రిలేటెడ్‌గా ఉంటదా? గ్రూవీ స్క్రిప్టింగ్ అండి. మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే ఇంకా అది ఈజీనే. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది కూడా ఓకే. స్క్రిప్ట్ రన్నర్ అని ఒక ప్లగిన్ వాడతాం. ఆ ప్లగిన్‌లో స్క్రిప్ట్ మీరేదైనా కస్టమైజేషన్ చేస్తే రాయాల్సొస్తుందంతే. యాహ్! ఓకే. ఇది అడ్మిన్ సైడ్ అంటే ఫుల్ మానిటరింగ్ వైస్ ఉంటదండి? మనం ఏమన్నా రిక్వైర్మెంట్ బట్టి మనం డెవలప్ చేయాల్సింది ఏమైనా ఉంటదా ఈ టెక్నాలజీలో? డెవలప్ చేయాల్సిందేముండదండి. కస్టమైజేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టాండర్డ్‌గా ఒక డిఫాల్ట్‌గా వస్తాయి. కానీ కస్టమర్స్ అవి అవసరం ఉండదు గదా! వాళ్ళకు కొన్ని కస్టమైజేషన్స్ యాహ్! అడుగుతారు. మనం వాటిని అప్‌డేట్ చేస్తా, చేంజ్ చేస్తా ఉండాలనమాట. వాళ్ళకి రెస్పాండ్ ఇస్తా. వాళ్ళకేదన్నా సపోర్ట్ లాగా ఇవ్వటం అనమాట మనం. ఓక్ మనం ఓకే. ఆల్రెడీ ఇప్పుడు సెటప్ చేసి యూజర్స్‌కి మన అడ్మిన్ అన్నవాళ్ళు మనం సపోర్ట్ ఇవ్వాలి. మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉండవు. మనమే యాహ్! రిస్ట్రిక్ట్ చేస్తాము. సో, మనకి టికెట్ రైజ్ చేస్తే యాహ్! మనం ఓకే. దాని మీద వర్క్ చేస్తా ఉంటాము. ఇప్పుడేంటంటే సర్వరు, డేటా సెంటర్‌లో ఏంటంటే ఇప్పుడు మనకు మొబైల్‌లో ఓకే. మనం ఆండ్రాయిడ్ ఒక 10 వెర్షన్, 9 వెర్షన్ అని అప్‌గ్రేడ్ అవుతా ఉంటాయి గదా! ఆ అప్‌గ్రేడేషన్ మనం మాన్యుయల్‌గా మనం చేయాలన్నమాట. మనం జీరాని డౌన్ చేసి కొత్త వెర్షన్ ఇన్‌స్టాల్ చేసి ఉన్న వెర్షన్ అప్‌గ్రేడ్ చేయాలన్నమాట. ఆ టూల్ డౌన్ ఓకే. అవ్వకుండా దాని పెర్ఫార్మన్స్ డౌన్ ఇప్పుడు అవ్వకుండా చూసుకోవాలి. ఆహ్, యాహ్! ఓకే. చెప్పండి. చెప్పండి. పర్లేదు చెప్పండి. అదే మనం ఇప్పుడు ప్రాజెక్ట్ వైస్ యూజ్ చేస్తామా? లేకపోతే హోల్ జీరాకే మనం అడ్మిన్‌గా ఉంటామా? ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఉంటే వైస్ ఆ కాదండి. ప్రాజెక్ట్‌లో ప్రాజెక్ట్ వన్ కాదు. ఆఫ్ ద హోల్ మెంబర్‌గా ఉంటాం. ఎంటైర్ జీరా ఇన్‌స్టెన్స్‌లో ఒక 80-200, 400 ప్రాజెక్ట్స్ వరకు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ సైజ్. ఇప్పుడు ఓకే. మీకు హోల్ కస్టమర్ ఆర్గనైజేషన్‌కి మనం వర్క్ చేయాలండి ఇప్పుడు? హోల్ ఆర్గనైజేషన్‌కేనండి. యాహ్! ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు క్యాప్‌జెమినీలో చేస్తున్నారు. సపోజ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా మీ క్లయింట్ అనుకోండి. వాళ్ళ జీరా ఎంటైర్ ఇన్‌స్టెన్స్ మీకిస్తారు. మీరు ఓకే. జీరా అడ్మినిస్ట్రేటర్‌గా ఉండాలి. సో, మీకు
ఇట్ ఓకే. ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఒక ప్రాజెక్ట్. దేర్ ఆర్ లైక్ 400, 500 ప్రాజెక్ట్స్ ఉంటాయి. హుహు. అట్లా కొన్నిట్లో 100 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇద్దరు, ముగ్గురే అడ్మిన్స్ ఉంటారు. ఇట్లా కొన్నిటి యూజర్స్ ఏంటంటే 2000 యూజర్స్ అని, 10,000 యూజర్స్ అని ఉంటారు. 10,000 యూజర్స్ డేటా మీరు మెయింటైన్ చేస్తున్నారంటే ఒకళ్ళతోటి అది పాసిబుల్ కాదు. ముగ్గురు, నలుగురు ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీ క్లయింట్ ఓకే అండి. నాకు డేటా అంతా క్లయింట్‌లో వర్క్ చేసే ట్రాక్ అంతా జీరాలోనే ఉంటది. సో, యూ విల్ ప్లే ద క్రూషియల్ రోల్ ఓకే. ఇన్ దట్ అవునవును. సిట్యుయేషన్. అట్లా అన్నమాట. ఒక ప్రాజెక్ట్‌కైతే జస్ట్ మేనేజరే యాహ్! చేసేసుకుంటాడు. బట్ ఒక ప్రాజెక్ట్ అనేది కాదండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే షేర్డ్ కాన్ఫిగరేషన్ ఉంటది. ఒక 10 ప్రాజెక్ట్‌లు కలిపి ఒకటే కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకుంటది. అప్పుడు ఒక ప్రాజెక్ట్ అడ్మిన్ ఎళ్లి తన ప్రాజెక్ట్ చేంజ్ చేస్తే మిగతా ప్రాజెక్ట్స్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో పాసిబుల్ గాదు. ఓకే. అప్పుడు మీరు మన జీరా ఎంటైర్ ఇన్‌స్టెన్స్ అడ్మిన్ ఉన్నాడనుకోండి. ఏది చేంజ్ చేస్తే అవును. ఏమవుతుందో మనకు తెలుసు గాబట్టి అకార్డింగ్ టు థట్ వి విల్ ప్లాన్. ఓకే. యాహ్! ఇంకా నెక్స్ట్ అండి? యాహ్! ఓకే అండి. అయ్ యాహ్! అయ్ హలో? హలో? హలో. యాహ్! హలో. చెప్పండి. హలో. హలో? యాహ్! సార్ దిస్ ఈస్ ప్రియాంక్ సార్. ఓకే. హలో. యాహ్! హలో. వినపడుతుంది చెప్పండి. సార్ యాక్చువల్‌గా నాకీ సాఫ్ట్‌వేర్ సైడ్ అంత బేసిక్స్ లేదు సార్. బీటెక్ చేశాను ట్రిపుల్ ఈ బ్రాంచ్. ఓకే. 2013 పాస్డ్ ఔట్ నాది. ఓకే. నేను పాస్డ్ ఔట్ అవ్వంగానే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల హోమ్ టౌన్‌లోనే వర్క్ చేయాల్సొచ్చింది సార్. ఓకే. ఓకే. అంటే ఐ నో మీన్ ప్రాబ్లమ్. ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వర్క్ చేశాను. దెన్ అవుట్‌సోర్సింగ్ దీంట్లో సిస్టమ్ ఆపరేటర్‌గా వర్క్ చేశాను సార్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలి అనుకుంటున్నాను. యాహ్! దట్స్ ఓకే అండి. నో ప్రాబ్లమ్. సో, మీ కమ్యూనికేషన్ అయితే ప్రాబ్లమ్ ఉండదు. మీరు డిఫరెంట్ మార్కెటింగ్ సైడ్, సపోర్ట్ సైడ్ వర్క్ చేశారు కాబట్టి యూ డోంట్ హావ్ ఎనీ ఇష్యూస్ ఆన్ కమ్యూనికేషన్ సైడ్ ఐ హోప్. యాహ్! యాహ్! సార్. ఐ డోంట్ హావ్ ఎనీ యాహ్! ఇష్యూ. దట్స్ ఎనఫ్ అండి యాక్చువల్‌గా. సో, దిస్ ఈస్ ద టూల్ యుల్ హావ్ ఎ బెటర్ చాయిస్. ఐ మీన్ లైక్ యూ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ ఐ కెన్ సే. లైక్ మీకు ప్రోగ్రామింగ్ ఏమి ఉండదు. సో, వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఎంటరింగ్ ఇంటూ ద ఐటీ సెక్టర్, so it will be easy and definitely you'll have a bright future in this tool because 90% of this tool లో ప్రోగ్రామింగ్ ఏమి ఉండదండి. అడ్మినిస్ట్రేషన్ పార్టే ఉంటుంది. సో, ఓకే. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఫస్ట్ టైమ్ మీకు కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు గానీ, వన్స్ యూ డన్ అండ్ ఒక్కసారి ఆ వర్క్ చేసిన తర్వాత ఇంకా రిపిటేటివ్ వర్క్స్‌లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అది కూల్‌గా వెళ్ళిపోవచ్చు. అంత పెద్దగా కాంప్లికేటెడ్ అయ్యే థింగ్స్ ఏమి ఉండవు. బట్ లాజికల్ థింగ్స్ ఉంటాయండి. చిన్న లాజికల్ థింగ్స్ ఏ చేంజెస్ చేయాలి, ఏ చేంజెస్ చేయకూడదు అనే లాజికల్ థింగ్ యూ విల్ గెయిన్ బై లెర్నింగ్ ద కోర్స్. ఓకే. ఓకే. అండ్ థాంక్స్ ఫర్ 90% ద అయితే మోరల్ కోర్స్ సపోర్ట్ సార్. ఉండదు. 90% అయితే కోడింగ్ ఉండదు మీకు. ప్రాబ్లమ్ ఓకే. ఏమి ఉండదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు నార్మల్ ఇంగ్లీష్ చదివినట్టే చదువుకుంటా నేర్చుకోవచ్చు కూల్‌గా. ఓకే. ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ చేస్తే ఇంకొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే సార్. ఐ విల్ కీప్ మై 100% ఎఫర్ట్ షూర్. యాహ్! ఇంకేమన్నా థాంక్ యూ డౌట్స్ ఫర్ ద ఉన్నాయండి? మోరల్ సపోర్ట్ సార్. నథింగ్ సార్. హలో వినోద్ గారు. యాక్చువల్‌గా మీరు చెప్పారు గదా! ఇట్లా జీరా అడ్మిన్ అనేసి. ఐ మీన్ హ్మ్. ఇక్కడ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి? ఐ మీన్ మిడిల్ వేర్‌కైతే రొటేషనల్ ఉంటాయి గదా! ఐ ఈ మీన్ షిఫ్ట్ అనేది ఐ కెనాట్ గ్యారంటీ అండి యాక్చువల్లీ. అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్టా? బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్. నేను చూసిన నా సర్కిల్‌లో ఫ్రెండ్స్‌లో ఒక 10% దే ఆర్ వర్కింగ్ ఆన్ షిఫ్ట్స్ అండి. ఓకే. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి షిఫ్ట్స్ ఏమి ఉండవు. జనరల్ షిఫ్ట్స్‌లోనే వర్క్ చేస్తా ఉంటారు. ఓకే. కొన్ని బాగా పెద్ద క్లయింట్స్ ఉన్నవి మాత్రం సపోజ్ నాకు తెలిసి వీఎంవేర్‌లో నా ఫ్రెండ్ ఒకతను చేస్తున్నాడు. తనకి ఓకే. షిఫ్ట్స్ ఉన్నాయండి. ఇంకా ఇద్దరు, ముగ్గురు వేరే కంపెనీస్‌లో చేసేవాళ్ళు. వాళ్ళెవరికీ షిఫ్ట్స్ లేవు. ఈవెన్ నాకు కూడా షిఫ్ట్స్ లేవు. జనరలే. ఓహ్!
ఓకే. ఐ మీన్ మెయిన్ రీజన్ ఎందుకు ఇట్లా వేరే దీనికి చూస్తున్నా అంటే ఇప్పుడు మిడిల్ వేర్ అయితే ఓకే. నో ప్రాబ్లమ్. హ్మ్. కానీ ఇక్కడ మిడిల్ వేర్‌లో వచ్చి రొటేషనల్ షిఫ్ట్స్ అదొక్కటే అన్నమాట. దాని హ్మ్. వల్లనే ఇంకా వేరేది ఓకే. చూసుకోవడం సో, బెటర్ అనిపిచ్చి. మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే దిల్ టెల్ లైక్ అది రొటేషనల్ షిఫ్ట్‌కి కంఫర్టబులా కాదా అని. సో, అప్పుడు ఓకే. మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్ అంటే మాకు అదే అన్నమాట ఆప్షన్. ఇంకా అది లేదు అంటే ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేసి కూడా యూజ్‌లెస్ కదా! వేస్ట్ కదా! అందుకనేసి అది దీంట్లో అయితే అలా లేదండి. బట్ ఓకే. అలా లేదు అని నేను 100% చెప్పలేను. ఓకే. హ్మ్. ఓకే. సమ్‌టైమ్స్ డెవలపర్స్ కూడా రొటేషనల్ షిఫ్ట్‌లున్నాయి మరి కొన్నిట్లో. టెస్టర్స్‌కి, ఆ! డెవలపర్స్ కూడా. అది అట్లాంటి సిట్యుయేషన్ అన్నమాట. ఓహ్! కానీ ఇది కంప్లీట్‌గా రొటేషనల్ షిఫ్ట్ ఇప్పుడు మీకు వెబ్‌స్పియర్ అడ్మినిస్ట్రేషన్‌కి కంప్లీట్‌గా రొటేషనల్ ఉంటది. ఐ కెన్ అండర్‌స్టాండ్. కానీ ఇక్కడ అది హుహు. గ్యారంటీ లేదు. ఇక్కడ 60, 70% అయితే లేదు నాకు తెలిసి. ఓకే. ఓకే. మేబీ కొన్ని క్లయింట్స్ ఇప్పుడు 25/7 అని ఒక కంపెనీ ఉంది బెంగుళూరులో. అది బాగా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి దాంట్లో. హుహు. అట్లాంటి స్టాండర్డ్‌గా వాళ్ళ పద్ధతే అది ఇంకా. ఓకే. రిమైనింగ్ మెయిన్ ఎంఎన్‌సి ఐటీ కంపెనీస్ అయితే హ్మ్. 90% లేవండి. ఇన్ఫోసిస్ గాని, విప్రో గాని, లేకపోతే ఈ యాక్సెంచర్ గాని ఇలాంటివైతే రొటేషనల్ లేనే లేవు వాటిలో. ఓకే. యాహ్! థాంక్ యూ. యాహ్! నెక్స్ట్. సార్ యాక్చువల్‌గా ఈ కోర్స్ చేశాక వాట్ ఆర్ ద రోల్స్ విల్ గెట్ ఇన్ కంపెనీ? అండ్ మీరు 2013 అన్నారు కదా! పాస్డ్ ఔట్. సో, యూ కెన్ హావ్ లైక్ 4 ఇయర్స్ పెట్టండి ఎక్స్‌పీరియన్స్. ఆ! మీకు ఏంటంటే సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాని అట్లా ఇస్తారు. రోల్ ఏంటంటే జీరా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఆ ఇన్‌స్టెన్స్‌లో యూజర్స్ పనిచేస్తా ఉంటారండి. వాళ్ళ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన వర్క్ అంతా జీరాలో లాగ్ చేసుకుంటా ఉంటారు. ఓకే. ఏ టైంలో ఎంత పని చేశారు? ఏ వర్క్ ఎంత అయిందనేది లాగ్ చేసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్ టూల్ అన్నమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇంత జరిగింది అనేది ఎలా చెప్తాం? మనం విజువలైజ్ చేసి చూపించాలి మేనేజ్‌మెంట్‌కి. నాట్ జస్ట్ నంబర్స్ కానీ, లేకపోతే ఇంత అయిందని నోటితో హుహు. చెప్పలేము. విజువలైజ్ చేసి చూపించాలి. ఆ వర్క్ అంతా మనకి ఈ టూల్‌లో లాగ్ చేసి ఉంచుతాననమాట. ఈ టూల్‌ని మనం మెయింటైన్ చేయాలి టైమ్ టు టైమ్. వాళ్ళకేదన్నా ఇష్యూస్ వస్తే మనం రెక్టిఫై చేయాలి. అలా అనమాట. ఓకే. యూజర్స్ పని చేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాపే తీసుకోండి. వాట్సాప్‌లో అడ్మిన్ ఏం చేస్తాడు? వేరే వాళ్ళ మెసేజ్‌ని ఇంకొకళ్ళకి పంపించడు. ఆ వేరే వాళ్ళ మెసేజ్ ఒకతను ఏ టు బికి గాని, బి టు ఏకి గాని మెసేజ్ కరెక్ట్‌గా వెళ్తుందా లేదా చెక్ చేస్తాడు. ఆ మెసేజ్ ఏంటి అనేది మనకు పనుండదు. ఆ టూల్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? అది అప్ అయ్యి రన్నింగ్‌లో ఉందా లేదా? అనేది మాత్రమే చెక్ చేస్తాం. దానికి కొత్త వెర్షన్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటా పోతా ఉంటాం అన్నమాట. అది. ఓకే. అట్లా అన్నమాట. ఓకే సార్. నెక్స్ట్. నెక్స్ట్ ఎవరండి? వీళ్ళు సాత్విక్ వీళ్ళున్నారు ఇంకెవరు మాట్లాడట్లేదు. హలో! హ్మ్. ఆహ్, ఓకే. స్టార్ట్ చేద్దామండి. సో, ఇవాళ జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. మీకు టూల్ ఎలా ఉంటదో ఏంటి నేను చూపిస్తాను. ఐయామ్ జస్ట్ షేరింగ్ ది స్క్రీన్. సో, జీరా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేంటంటే మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ సపోజ్ మీరు ఒక డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారండి. డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో రోల్స్ ఏమేమి ఉంటాయంటే జస్ట్ లైక్ ఒక బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు. ఒక ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు. క్లయింట్‌ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ప్రొడక్ట్ ఓనర్స్ అంటారు. ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు. స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. తర్వాత మనకి డెవలపర్స్ ఉంటారు. టెస్టర్స్ ఉంటారు. తర్వాత మనకి రిలీజ్ ఉంటుంది. జనరల్లీ ఈ సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్‌లో ఇది ఫేజెస్ అన్నమాట. రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్, అనాలిసిస్ ఫేజ్,
లేకపోతే డెవలప్‌మెంట్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, రిలీజ్ ఫేజ్ అని ఇట్లా ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజెస్ అన్నీ ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఐటీ కంపెనీ వచ్చేసి ఒక బ్యాంక్ వచ్చింది. సమ్ ఎక్స్‌వైజెడ్ బ్యాంక్ వచ్చేసి సో, నా బ్యాంక్‌కి ఒక వెబ్‌సైటు, ఒక ప్రొడక్ట్ నాకు ఇట్లా నేను బ్యాంక్‌కి కావాలి. కస్టమర్స్ ఇలా యూజ్ చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, పర్సనల్ బ్యాంకింగ్ ఆర్ ఎల్స్ కరెంటు అకౌంట్స్ ఇవన్నీ ఇంటర్నెట్ నుంచే వెబ్‌సైట్‌లోకెళ్ళి నాకు డైరెక్ట్‌గా వర్చువల్‌గా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే కస్టమర్‌తో మాట్లాడాలనుకున్నా గానీ, ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఏంటంటే, తనొచ్చి మనకి ఐటీ కంపెనీస్‌లో కూర్చొని నాకు ఇలాంటి ప్రొడక్ట్ ఒకటి కావాలి అంటారు. ప్రొడక్ట్ ఒకటి కావాలి అన్నప్పుడు వాళ్ళతోటి ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ బిజినెస్ అనలిస్ట్ కూర్చొని అనలైజ్ చేస్తారండి. అనలైజ్ చేసి సో, ఈ టెక్నాలజీస్ మనం వాడొచ్చు. సపోజ్ మనకి ఒక లాగిన్ పేజ్ ఫ్రంట్ ఎండ్ యూఐస్ కోసం ఒక టెక్నాలజీస్, స్క్రిప్టింగ్ టెక్నాలజీస్ సపోజ్ జావా స్క్రిప్ట్ లేకపోతే జావానే వాడాలనుకున్నారనుకోండి. జావా వాడదాము. లేకపోతే లేదు నాకు ఇంకా రోబస్ట్‌గా ఉండాలి. జావా అంటే మీకు తెలుసు. జావా టెక్నాలజీ ఈస్ ఫ్రీ టెక్నాలజీ. కాకపోతే లేదు ఇంకా కొంచెం నేను మనీ పే చేస్తాను. నాకు బడ్జెట్ ఎక్కువుందంటే వాళ్ళేంటి డాట్ నెట్ సజెస్ట్ చేస్తారు. మైక్రోసాఫ్ట్‌కి మనకు లైసెన్స్ పే చేయాలి దానికి. సో, అది చూజ్ చేసుకున్న తర్వాత మనం డెవలపర్స్‌ని ఐడెంటిఫై చేయాలి. మన దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఏ ఎంతవరకు పర్ క్వార్టర్‌లీ గాని, పర్ మంత్లీ గాని ఎంతవరకు మనం కంప్లీట్ చేయగలం. అదయిన తర్వాత టెస్టింగ్. ఎన్ని రోజులు మనం టెస్ట్ చేయగలము. ఇప్పుడు ప్రొడక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎన్ని రోజులు టెస్ట్ చేయగలము ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి గదా! టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్. ఇది జనరల్‌గా ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుందండి? ఎనీ ఐడియా? ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ నుంచి అనాలిసిస్ ఫేజ్. అనాలిసిస్ అంటే ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? మరి ఏ టెక్నాలజీస్ వాడాలి? ఇప్పుడు ప్రోగ్రామింగ్ వాడారు. మరి డేటాబేస్ బ్యాక్ ఎండ్‌కి డేటాబేస్ కావాలిగా. మళ్ళీ డేటాబేస్‌లో చాలా రకాల డేటాబేసెస్ ఉన్నాయి మనకి. లైక్ సీక్వెల్ సర్వర్ అని, ఒరాకిల్ అని ఇట్లా రకరకాల డేటాబేసెస్ ఉన్నాయి. ఇవేంటి మళ్ళీ టెస్టింగ్‌లో మళ్ళీ నార్మల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఆటోమేషన్‌లో యూఎఫ్టీ ఉంది, సెలీనియం ఉంది. ఇట్లా రకరకాల టూల్స్ ఏది వాడాలి టూల్స్‌కి. మళ్ళీ రిలీజెస్‌కి డిప్లాయ్‌మెంట్ టూల్స్ అంటారు. మీకు డెవాప్స్‌లో ఉంటది. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అని, డిప్లాయ్‌మెంట్స్ అని, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అని టూల్స్ ఉంటాయి రకరకాల టూల్స్. ఏది వాడాలి ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ డెవలప్ అయ్యి అది రిలీజ్ అయ్యేసరికి జనరల్‌గా ఏమవుతుందంటే ఒక 1 ఇయర్, 1-2 ఇయర్స్ పడుతుందండి. ఈ ప్రొడక్ట్ మొత్తం సెట్ అయ్యి రిలీజ్ అవ్వటానికి. సో, ఇలాంటి టైంలో ఏంటంటే ఇంతకుముందు వాటర్ ఫాల్ మోడల్‌లో ఎలా ఉండేదంటే ఇది ఒక ఫేజ్ ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్, అనాలిసిస్ ఫేజ్. గ్యాదరింగ్ ఫేజ్‌లో ఒక 2 మంత్స్ పట్టిందనుకోండి. అనాలిసిస్ ఫేజ్‌లో ఇంకో 2 మంత్స్, డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఒక 6 మంత్స్, ఒక టెస్టింగ్ ఫేజ్‌లో ఒక 3 మంత్స్ పట్టింది. రిలీజ్ అయ్యేసరికి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఓనర్ వచ్చేసి ఇది నాది నేను నేను ఊహించి నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ షోయింగ్ ఈస్ ఎ డిఫరెంట్ వే. నేను ఇది కాదు. ఈ ప్రొడక్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లేదు అన్నాడనుకోండి. ఇది కంప్లీట్‌లీ వేస్ట్ అయిపోతుందిగా టైము, అమౌంటు, ఎఫిషియన్సీ, ఎఫర్ట్ మొత్తం వేస్టేగా. సో, అప్పుడు ఏం చేశారంటే సో, పీపుల్ హావ్ కమ్ అప్ విత్ డిఫరెంట్ మెథడాలజీ దట్ ఈస్ కాల్డ్ లైక్ అజైల్ మెథడాలజీస్. అజైల్ మెథడాలజీలో 2 ఉంటాయండి. స్క్రమ్ అండ్ కాన్బన్ మెథడాలజీ. ఈ స్క్రమ్ ఏంటంటే స్క్రమ్ మెథడాలజీలో రిసోర్సెస్‌ని ఎఫెక్టివ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలో మనకి స్క్రమ్ మెథడాలజీలో ఆ మెథడాలజీ, ఆ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి ఫాలో అవుతారండి. ఇప్పుడేంటంటే జస్ట్ ఒక ప్రొడక్ట్‌ని ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్ ఫేజు, అనాలిసిస్ ఫేజు 2 ప్యారలెల్‌గా జరిగిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళేం చేస్తారంటే డెవలపర్సు వాళ్ళు ఏం డెవలప్ చేయాలో ఆ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మనం ఏం టెస్ట్ చేయాలనేది ప్యారలెల్‌గా టెస్టర్స్ కూడా టెస్ట్ చేసుకుంటా ఉంటారండి. ఇంతకుముందు వాటర్‌ఫాల్ మెథడాలజీలో ఏంటంటే వెన్ రిక్వైర్మెంట్ ఫేజ్ ఆర్ అనాలిసిస్ ఈస్ గోయింగ్ ఆన్, ఈ డెవలపర్స్, టెస్టర్స్ ఐడియల్‌గా ఉండేవాళ్ళు. సో, దే డోంట్ హావ్ వర్క్ యాక్చువల్లీ. ఇక్కడ ఏం చేస్తారంటే స్క్రమ్ మెథడాలజీలో మనం స్ప్రింట్‌గా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ ఏం జరుగుతుందంటే స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. స్ప్రింట్ ప్లానింగ్‌లో మనకి ఏమేమి యూజర్ స్టోరీస్ మీద పని చేయాలి అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. స్ప్రింట్ అంటే జనరల్‌గా ఒక టైమ్ ఫ్రేమ్ అండి. స్ప్రింట్ ఈస్ నథింగ్ బట్ 1 వీక్ గాని, 2 వీక్స్ కానీ, 3 వీక్స్ కానీ, 4 వీక్స్ కానీ పెట్టుకుంటారు. పెట్టుకొని ఇప్పుడు జనరల్‌గా స్ప్రింట్ అంటే రియల్ టైమ్‌లో ఏంటంటే 2 వీక్సే జరుగుతుంది. 2 వీక్స్‌లో మనకి 4 డేస్ హాలిడేస్, 10 డేస్. 10 డేస్ ఆఫ్ వర్క్‌లో మనం ఎంత చేయగలం అనేది ఎస్టిమేట్ జేసుకుంటారు. స్ప్రింట్ ప్లానింగ్‌లోనే ఎస్టిమేట్ జేసుకొని,
ఆ స్ప్రింట్‌లో ఆ వర్క్‌ని సెలెక్ట్ చేసి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు 2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్ప్రింట్ ఎండ్ అయిపోతుంది. కొత్త స్ప్రింట్ జరుగుతుంది. కొత్త స్ప్రింట్‌లో కూడా స్ప్రింట్ గ్రూమింగ్ అని మళ్ళీ ఇవన్నీ జరుగుతా ఉంటాయి. స్ప్రింట్ ప్లానింగ్ అని, గ్రూమింగ్ అని ప్యారలెల్‌గా ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఇక్కడేంటంటే డెవలపర్స్ ఎంతమందున్నారు, ఎన్ని యూజర్ స్టోరీస్ మనం వర్క్ చేసి డెవలప్ చేయగలం, ప్లస్ ఎన్ని యూజర్ స్టోరీస్ మనం టెస్ట్ చేయగలం. ఇప్పుడు ఇట్లా ఇంక్రిమెంటల్ ప్రాసెస్‌లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక స్ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ స్ప్రింట్‌కి వెళ్ళే ముందు స్ప్రింట్ రెట్రోస్పెక్ట్ మీటింగ్ అని జరుగుతుంది. పాత స్ప్రింట్‌లో మనం ఎస్టిమేషన్ ఏంటంటే 4 యూజర్ స్టోరీస్ 4 పార్ట్స్ మనం కంప్లీట్ చేద్దామని ఎస్టిమేషన్ ఇచ్చాం. కానీ మనం 2 పార్ట్సే కంప్లీట్ చేయగలిగాం. అంటే మన ఎస్టిమేషన్ తప్పిచ్చామనమాట. సో, మనం ఏం చేస్తాం రెట్రోస్పెక్ట్ మీటింగ్‌లో మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్ప్రింట్‌కి మనం కరెక్ట్‌గా ఎస్టిమేషన్ ఇచ్చి ఆ వర్క్ కంప్లీట్ అయ్యేట్టుగా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా ప్యారలెల్‌గా చేసేటప్పుడు ఈ స్ప్రింట్ మీటింగ్స్‌లో వీటిలో ప్రొడక్ట్ ఓనర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. ఈ మీటింగ్స్ అన్ని కండక్ట్ చేయడానికి. అప్పుడేంటంటే మనం డెవలప్ చేసేది ప్రొడక్ట్ ఓనర్ ఎవ్రీడే డైలీ స్టాండప్స్ ఇవన్నీ రివ్యూ మీటింగ్స్ అవన్నిట్లో ఆ ప్రొడక్ట్ ఓనర్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అతను చూస్తా ఉంటాడనమాట. సో, దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ రిజెక్టింగ్ ద ప్రొడక్ట్ ఆఫ్టర్ రిలీజింగ్ ద ప్రొడక్ట్. ఇప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత ఛాన్సే లేదు. రిజెక్ట్ చేయలేరనమాట. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో కూడా క్లయింట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఈ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో. సో, తనకి నచ్చినట్టే మనం డెవలప్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ ఎఫిషియన్సీగా మనం రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడ ట్రాక్ చేస్తామంటే ఒకటే ఆప్షన్ అండి. జీరా టూల్ అట్లాసియన్ కంపెనీ హాస్ కమ్ అప్ విత్ ద సొల్యూషన్ ఈస్ లైక్ జీరా అడ్మినిస్ట్రేషన్. ఈ జీరా టూల్‌లోనే ఈ వర్క్ అంతా ట్రాక్ అవుతుంది. ఈ మీటింగ్స్ అన్ని కండక్ట్ చేస్తారు. ఈ స్ప్రింట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఈ స్ప్రింట్స్ ఎండ్ అవుతాయి. ఇది వర్క్ అంతా ప్యారలెల్‌గా జరిగేదంతా ఈ జీరా టూల్‌లో మానిటరింగ్ చేస్తాం అన్నమాట. దీన్ని ఇంతకుముందు బగ్ ట్రాకింగ్ టూల్ అంటారు. మేనేజ్మెంట్ టూల్ అంటారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. రకరకాలుగా. ఈ టూల్‌ని మనం అడ్మినిస్ట్రేటర్‌గా మనం మెయింటైన్ చేయాలండి. ఇక్కడి వరకు అర్థమైందండి? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? హలో! సార్ ఓన్లీ ఫర్ బగ్ ట్రాకింగ్ మనం ఇది యూజ్ చేస్తామా సార్ ఈ టూల్? ఏంటండి? ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ బగ్ ట్రాకింగ్ ఇది యూజ్ చేస్తామా? బగ్ ట్రాకింగ్ అనే డెవలప్‌మెంట్‌లో కాదండి. బగ్ బగ్ ట్రాకింగ్. ట్రాకింగ్ టూల్ అంటారు. బట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎంటైర్ ప్రాజెక్ట్‌ని కూడా మేనేజ్ చేయొచ్చండి ఈ టూల్‌లో మనం. ఉట్టి బగ్ ట్రాకింగ్ ఒకటే కాదండి. ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఎలా వస్తది? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీరొక ప్రోడక్ట్ ఇందాక చెప్పాను గదా! ఒక ప్రోడక్ట్ మీరు డెవలప్ చేస్తున్నారండి. ప్రోడక్ట్ మీరు డెవలప్ చేసేటప్పుడు ఒక ఆహ్, రకరకాల ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలో ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఒక ప్లేస్‌లోనే కూర్చొని డెవలప్ చేయరు గదా! యాహ్! టీమ్స్ విల్ బి వర్కింగ్ అక్రాస్ ద గ్లోబ్. సో, కొంతమంది టీమ్ ఏంటంటే ఆన్ సైట్‌లో ఉంటారు. కొంతమంది ఆఫ్‌షోర్‌లో ఉంటారు. ఈ కొంతమంది డెవలపర్స్ అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది టెస్టర్స్ అట్లా ఇట్లా ఉంటారు. సో, వీళ్ళందరూ చేసే వర్క్‌ని నేను యాస్ ఎ హైయర్ లెవెల్ మేనేజ్మెంట్‌గా నేను చూడాలి అంటే ఎక్కడ చూస్తాను? ఇండివిడ్యువల్ దగ్గరికెళ్లి నేను అడగను గదా! మీరేం చేశారు? మీరేం చేస్తున్నారు? అనేది నేను అడగను గదా! యాహ్! వాళ్ళకంటూ ఒక రిపోర్టింగ్ టూల్, ఒక ట్రాకింగ్ టూల్ అంటూ ఉండాలి గదా! ఎవరెవరు ఏం చేస్తున్నారు? వాళ్ళ వర్క్ ఏంటి అనేది తెలుసుకోవటానికి. ఆ టూలే ఇదండి. ఓకే. సో, దే విల్ గెట్ టు నో ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారు? ఏ ప్రొడక్ట్స్ ఇప్పటివరకు డెవలప్ అయింది? ఏ ప్రొడక్ట్ రిలీజ్ అయింది? ఇవన్నీ మనం ఈ టూల్‌లో ట్రాక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. యూజర్స్ అందరూ వాళ్ళ వర్క్‌ని దీంట్లో పెట్టుకుంటారు. సో దట్ హైయర్ లెవెల్ మేనేజ్మెంట్‌కి ఒక కైండ్ ఆఫ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. స్ప్రింట్ అయితే స్ప్రింట్ రిపోర్టు, బర్న్ డౌన్ చార్ట్ ఎంత వరకు అయితే కంప్లీట్ అయిందో బర్న్ డౌన్ చార్ట్ ఇట్లా రిపోర్ట్స్ రూపంలో జనరేట్ అవుతున్నాయి. ఒక డాష్‌బోర్డ్‌లో మీరు చూపించొచ్చు రకరకాలుగా. సో, మీ ఎంటైర్ వర్క్ అనేది లాగ్ అవుతుందండి జీరాలో. ఓకే. ఓకే. ఓకే సార్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? హ్మ్. సో, ఇప్పుడేంటంటే ఈ ఈ టూల్‌లో ఏంటంటే మనకి టికెట్స్ రూపంలో క్రియేట్ అవుతాయన్నమాట ఇష్యూస్. ఇప్పుడు ఒక యూజర్ స్టోరీని ఒక పర్టిక్యులర్ డెవలపర్‌కి అసైన్ చేసామనుకోండి. పర్టిక్యులర్ యూజర్ స్టోరీని ఎట్లా క్రియేట్ చేస్తామంటే టికెట్ రూపంలో క్రియేట్ చేసి వాళ్ళకి అసైన్ చేస్తాం. ఆ టికెట్‌ని వాళ్ళు అసైన్ చేసుకొని వాళ్ళు పని చేస్తూ ఉంటారన్నమాట.
ఇప్పుడు మీకు మీరు ఏదన్నా బ్యాంక్ గాని, ఏదన్నా మొబైల్ సర్వీసెస్ కానీ అవ్వాలంటే కస్టమర్ కేర్‌కి ఎళ్తారు. కస్టమర్ కేర్‌కి ఫోన్ జేస్తారు. కస్టమర్ కేర్‌కి ఒకళ్ళు అటెండ్ అవుతారుగా కస్టమర్ కేర్ నుంచి. ఒకళ్ళు కాల్ ఎత్తి రెస్పాండ్ అవుతారు గదా! అది అట్లా కైండ్ ఆఫ్ ఎ సర్విస్. మీరు ఒక టికెట్ అది మీరు మాట్లాడేది. ఒకవేళ గనక టికెట్ రేజ్ చేయాలంటే ఏంటంటే మీరు కాంటాక్ట్ అస్‌లోకెళ్ళి ఒక అప్లికేషన్ ఫిల్ చేసి టికెట్ రేజ్ చేస్తారుగా. ఆ టికెట్‌ని వీళ్ళు మళ్ళీ ట్రాక్ చేస్తూ ఉంటారు. అది కంప్లీట్ అయిందా లేదా అనేది. ఇప్పుడేదన్నా ఒక లోన్ అప్లై చేశారనుకోండి, మీకొక లోన్ రిఫరెన్స్ నంబర్ ఒస్తది. లోన్ రిఫరెన్స్ నంబర్‌లో ఆ లోను ప్రాసెస్ అయిందా? రిజెక్ట్ అయిందా? అనేది ఆ ప్రాసెస్‌ని ఒకళ్ళు అసైన్ చేసుకొని పని జేసి మీకు కామెంట్స్ రాస్తారు గదా! టికెట్ క్లోజ్ జేసి మీ లోన్ శాంక్షన్ అయిందనో, శాంక్షన్ అవ్వలేదనో రాస్తారు గదా! అట్లా అన్నమాట. టికెట్ అన్నమాట ఇట్లా. అట్లా టికెటింగ్ టూల్ ఒకటి ఒక యూజర్ స్టోరీని క్రియేట్ చేస్తే డెవలపర్ ఏం జేస్తాడు? తన పేరు మీద అసైన్ చేసుకొని తను డెవలప్‌మెంట్ కంప్లీట్ జేసి హి విల్ మూవ్ ఆన్ టు ద టెస్టర్‌కి అసైన్ జేస్తాడు. టెస్టర్ ఏం జేస్తాడు? టెస్టింగ్ అంతా టెస్ట్ కేసులు రాసుకొని ఆ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేసి ఓకే అనుకుంటే డన్ స్టేటస్‌కి మూవ్ చేస్తాడు. క్లోజ్ చేస్తాడు. లేదు అతను ఏమన్నా ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ ఫైండ్ ఔట్ చేస్తే మళ్ళీ రీఅసైన్ చేస్తాడు డెవలపర్‌కి. ఈ విజువలైజేషన్ అంతా జీరాలో జరుగుతుంది మనకి. ఓకే. ఇక్కడ చూడండి వన్స్ టికెట్ ఈస్ క్రియేటెడ్, టికెట్ కెన్ బి వర్క్డ్ బై ఆన్ యూజర్స్ విత్ పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పర్మిషన్స్ అంతా సెట్ చేయాల్సింది జీరా అడ్మినిస్ట్రేటరే. మీకు టూల్‌లోకెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్‌గా ఉంటుంది. జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ కాబట్టి మీకు టూల్ ఐడియా కోసం నేను ఇలా చెప్తున్నాను. అంటే ఇప్పుడేంటంటే దీని ఫీచర్ ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు ఎవరెవరికి ఏం అసైన్ అయింది అనేది గూడా మనం క్వెరీ చేసుకోవచ్చనమాట. రకరకాలుగా జీరాలో క్వెరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఎవరు యూజ్ చేస్తారు అంటే ఇది సర్విస్ డెస్క్ టూల్ కాదండి. ఇప్పుడు నేను జీరా సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుతున్నాను. జీరా సర్విస్ డెస్క్ మేనేజ్మెంట్ ఈస్ ఎ డిఫరెంట్ టూల్. జీరా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టూల్ అంటే వితిన్ ద ఆర్గనైజేషన్‌లో వాళ్ళొక ప్రొడక్ట్ మీద పని చేస్తంటే, వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఒక స్టేటస్, మేనేజింగ్ థింగ్స్ అన్నీ జీరాలో ఉంటాయన్నమాట. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రొడక్టే మీరు నడుస్తుంది. మీరు నడిస్తే దాని యొక్క వన్స్ ద స్కోప్ ఆఫ్ ద వర్క్ ఈస్ డిఫైన్డ్ అంటే అనాలిసిస్ ఫేజ్‌లో మీరు స్కోప్ ఆఫ్ ద వర్క్‌ని డిఫైన్ చేసిన తర్వాత, ఆ వర్క్‌ని పీసెస్‌గా డివైడ్ చేస్తారు. ఒక రోజులో ఎంటైర్ ప్రొడక్ట్ అంతా ఇప్పుడు బ్యాంకింగ్ ప్రొడక్ట్ అంతా ఒక రోజులో డెవలప్ చేస్తారా? ఈస్ ఇట్ పాసిబుల్? చేయలేరు. సో, దాన్ని పీసెస్‌గా డివైడ్ చేసుకొని కొంత వరకు ఆ రోజు ఆ స్ప్రింట్‌లో అలాట్ చేసుకోండి. స్ప్రింట్ ఇన్ ద సెన్స్ 2 వీక్స్. అంటే 10 వర్కింగ్ డేస్. ఎందుకంటే సాటర్‌డే, సండేస్ పోతాయి గదా! 10 వర్కింగ్ డేస్‌లో ఎంతైతే చేయగలమో అన్ని పీసెస్‌ని పిక్ చేసుకొని వర్క్ చేస్తూ పోతారు. ఓకే. చూడండి ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఒక టికెట్ ఉంటే పికప్ ద టికెట్స్, వర్క్ ఆన్ దెమ్ అండ్ పాస్ ఆన్ దెమ్ టు ద టెస్టింగ్. వాళ్ళ పేరు ఆ యూజర్ స్టోరీని ఒకళ్ళు పిక్ చేసుకొని దాన్ని డెవలప్ చేసేసి, వాళ్ళు యూనిట్ టెస్టింగ్ చేసుకొని మామూలు టెస్టింగ్‌కి టెస్టర్స్‌కి పాస్ చేస్తారనమాట. టెస్టర్స్ ఏం చేస్తారు? ఆ పిక్ చేసేసి క్యూఏ టెస్టింగ్ అని అవన్నీ చేసేసిన తర్వాత, ఆ స్టేటస్‌ని రిపోర్ట్ చేస్తారు. ఆ టెస్ట్ కేస్ పాస్ అయిందా? లేకపోతే ఫెయిల్ అయితే గనక బగ్గో, డిఫెక్టో రైజ్ చేసి మళ్ళీ డెవలపర్‌కి అసైన్ చేస్తూ ఉంటారనమాట. ఇఫ్ ఆల్ ఈస్ వెల్ ద టికెట్ ఈస్ దెన్ క్లోజ్డ్ బై ద ఇష్యూ రిపోర్టర్. అంతా ఓకే అయితే క్లోజ్ చేస్తాడు. లేకపోతే మళ్ళీ ప్రోగ్రామర్‌కే పంపిస్తాడు. డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళకే పంపిస్తాడు. సో, ఐ హావ్ ఐడెంటిఫైడ్ థిస్ ఎర్రర్. ప్లీజ్ ట్రై టు రెక్టిఫై థిస్ డిఫెక్ట్ అంటాడు. ఇప్పుడు డెవలపర్స్, టెస్టర్‌కి రోల్ ఉందండి జీరాలో. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ఎంత వర్క్ అవుతుంది? ఏమవుతుంది? అనేది మొత్తం మానిటరింగ్ అంతా వాళ్ళు రిపోర్ట్స్ రూపంలో తీసుకొని చూస్తా ఉంటారండి. విల్ హావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్. ప్రింట్ రిపోర్ట్, వెలాసిటీ రిపోర్ట్ అని రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి. పై చార్ట్ అని ఎంత వర్క్ అయింది, ఎవరు ఎంత ఎఫిషియెంట్‌గా పనిచేశారనేది ఒక డాష్‌బోర్డ్‌లో గ్యాడ్జెట్స్ ఉంటాయి. రకరకాల రిపోర్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకేమైనా కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కావాలంటే ఈ జీరా టూల్‌ని ఏంటంటే థర్డ్ పార్టీ పవర్ బిఐ గాని, మార్కెట్‌లో ఎంఎస్‌బిఐ గాని ఇలాంటి రిపోర్టింగ్ టూల్స్‌కి టాబ్లూ గాని ఇలాంటి వాటికి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ కస్టమైజ్డ్ రిపోర్ట్స్ తీసుకుంటారనమాట. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఇంక అదర్ యూజర్స్ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడింది ఏంటంటే, ఒక డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో జీరా ఎందుకు యూజ్ అవుతుంది అనేది మాట్లాడాం. ఇప్పుడేంటంటే కస్టమర్ సపోర్ట్ ప్రాజెక్ట్ మీది డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కాదు. మీదొక కస్టమర్ సపోర్ట్ ప్రాజెక్ట్. కస్టమర్ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఫ్లిప్‌కార్ట్‌కి, అమెజాన్‌కి ఒక కస్టమర్ సపోర్ట్ ఉంటది. లేకపోతే మీ మొబైల్ సర్వీసెస్‌కి ఒక కస్టమర్ సపోర్ట్ ఉంటది.
కస్టమర్ సపోర్ట్స్‌కి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి, ప్రాజెక్ట్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌కి జీరా అనే టూలు లైసెన్స్ కొనుక్కుంటారండి యూజర్స్. జీరా ఎంతమందైతే డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో పనిచేస్తున్నారో అందరికీ లైసెన్స్ మనం పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఒక 100 మంది డెవలపర్స్, ఒక 50 మంది టెస్టర్స్ పనిచేస్తున్నారనుకోండి. అస్యూమ్ వి హావ్ టు గెట్ లైక్ 200 లైసెన్సెస్. ఎందుకంటే రిమైనింగ్ లైసెన్సెస్ ఏందంటే మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. రకరకాల స్క్రమ్ మాస్టర్స్, ప్రొడక్ట్ ఓనర్స్ అట్లా 200 లైసెన్సెస్ పర్చేజ్ చేస్తాం అన్నమాట. అదే కస్టమర్ సపోర్ట్ టూల్ గాని, హెల్ప్ డెస్క్ టూల్స్ కానీ వాళ్ళకి ఒక ఏజెంట్ ఉంటాడు. ఏజెంట్‌కి మాత్రమే లైసెన్స్ పర్చేజ్ చేస్తాం. ఇంకా మిగతా కస్టమర్స్‌కి లైసెన్స్ ఉండదండి. వాళ్ళు డైరెక్ట్‌గా అప్లికేషన్‌లోకెళ్ళి ఒక టికెట్ రైజ్ చేస్తే అది జీరోలో వచ్చి టికెట్ క్రియేట్ అవుతుంది. ఏజెంట్‌కి లైసెన్స్ మాత్రమే కాస్ట్ మనం పే చేస్తాం అన్నమాట అట్లాసిన్ కంపెనీ. ఆ ఏజెంట్ వరకే. మిగతాదైతే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో అయితే ఎంతమంది యూజర్స్ ఉన్నారో అంతమందికి లైసెన్స్ ఉండాలి. దట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు వితిన్ ద ఆర్గనైజేషన్. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? వెంకట్, ఐ హ్యావ్ ఎ డౌట్. చెప్పండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్‌లో ఒక 5 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారు. 5 మెంబర్ టెస్టర్స్ ఉన్నారు. హ్మ్. సో, స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరికీ ట్రాక్ చేస్తూ ఉంటాడు వర్క్. హ్మ్. సో, ఈవెన్ స్క్రమ్ మాస్టర్ ఈస్ ఆల్సో ఏ యూజర్ ఫర్ యెస్. అడ్మినిస్ట్రేటర్, అహా! రైట్? లేదా. యూజర్ ఫర్ అడ్మినిస్ట్రేటర్ కాదండి యాక్చువల్‌గా. హి విల్ మేనేజ్ ద బోర్డ్. బోర్డ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటాడు అంతే. ఇప్పుడు మీకు ఒక బోర్డ్ ఉంటది జీరోలో. ఓకే. స్క్రమ్ బోర్డ్ గాని, కాన్బాన్ బోర్డ్ గాని. ఆ బోర్డ్‌ని వరకు మేనేజ్ చేస్తాడు. ఓకే. బట్ జీరాకి అంతా కూడా ఇతను కూడా యూజరే కదా! ఇతను కూడా యూజ్ చేస్తూ ఉంటాడు కదా! అతను యూజరే. బట్ హి ఈస్ స్క్రమ్ నాట్ మాస్టర్ అన్ అనేవాడు. అడ్మినిస్ట్రేటర్. హి ఈస్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్. హి ఈస్ ఎ హై లెవెల్ యూజర్. ఇప్పుడు ఒక డెవలపర్‌కి, స్క్రమ్ ఓకే. మాస్టర్‌కి పర్మిషన్స్ వేరీ అవుతాయి. ఓకే. మనం ఈ 10 మెంబర్స్‌కి, 12 మెంబర్స్ కూడా పర్మిషన్స్ ఇవ్వాల్సింది ఒక జీరా అడ్మినిస్ట్రేటర్ ఒక్కడే. అడ్మినిస్ట్రేటర్ అండి. అడ్మినిస్ట్రేటరే. సో, మనం ఏం చేస్తామంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వి విల్ డిఫైన్ ద పర్మిషన్స్. స్క్రమ్ మాస్టర్‌కి ఏం పర్మిషన్ ఉండాలి? అడ్మిన్‌కి ఉండే రైట్స్ అన్నీ స్క్రమ్ మాస్టర్‌కి ఉండవు. తనకి ఏం పర్మిషన్స్ ఉంటాయంటే స్ప్రింట్ ఓకే. స్టార్ట్ చేసే పర్మిషను, స్ప్రింట్ ఎండ్ చేసే పర్మిషను, బ్యాక్‌లాగ్‌లోంచి స్ప్రింట్‌కి మూవ్ చేసే పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. అవును. అంతవరకే ఉంటాయి. ఇప్పుడు యాస్ ఎ యూజర్‌గా నేను కూడా ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేయొచ్చు కదా జీరాలో. మీరు చేయొచ్చు. యూజర్ స్టోరీ క్రియేట్ చేయొచ్చు. ఇది చెయ్యొచ్చు. ఆ యూజర్ స్టోరీని మాడ్యూల్స్‌గా డివైడ్ చేసి మా టీమ్ మెంబర్స్‌కి అసైన్ చేసి యాక్సెస్ కూడా ఉంటది యాస్ ఎ డెవలపర్‌కి. అది దాంట్లో అది మళ్ళీ మనం ఉంటది. ఏమైనా పర్మిషన్స్ పర్ అది ఇన్ డిపెండ్స్ ఆన్ యువర్ బిట్వీన్ ఏమైనా మనం రిక్వైర్మెంట్ అండి. పర్మిషన్స్. ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఓకే. పర్మిషన్స్ ఉంటాయి. లేదు మీ మేనేజర్ వచ్చేసి నాకు డెవలపర్స్ క్రియేట్ చేయొద్దు. మేము స్క్రమ్ మాస్టర్స్ విల్ డిసైడ్ వాట్ స్టోరీస్ నీడ్ టు బి క్రియేటెడ్ ఆన్ జీరా సైడ్ అన్నప్పుడు మేము రిస్ట్రిక్ట్ చేస్తాం. లేదు అన్నప్పుడు మీ సెట్ ఆఫ్ ఓకే. స్టాండర్డైజేషన్‌లో వర్క్ అవుతుంది. మీరు చెప్పినట్టు. ఓకే. ఓకే. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఐ గాట్ ద పాయింట్. యాహ్! ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో, ఇది ఏంటంటే ఇది చూడండి ఇప్పుడు ఇది జీరా టూల్ అండి. ఇది నేను ఆల్రెడీ సెటప్ ఇన్‌స్టాల్ చేశాను. తర్వాత మీకు మళ్ళీ ఇన్‌స్టాలేషన్ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఒక శాంపుల్ ప్రాజెక్ట్ నేను ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఒక నార్మల్ యూజర్‌కి, ఒక అడ్మిన్ యూజర్‌కి ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. ఇక్కడ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇవి 2 అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అండి. ఇవి 2 మనకి అడ్మినిస్ట్రేటర్‌గా మనకుంటాయి. ఒక నార్మల్ యూజర్‌కి నేను గనక మీకు లాగౌట్ చేసి నేను ఒక నార్మల్ యూజర్‌గా లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇదే ప్రాజెక్ట్‌ని. ఎలా ఉంటదో చూడండి.
నేను సేమ్ VLR 1 ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి చూడండి, నాకు ఇక్కడ అడ్మిన్ కన్సోల్ లేదు. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లేదు. ఒక నార్మల్ యూజర్ ఏం చేయగలడంటే ఈ క్రియేట్ బటన్ యూజ్ చేసి ఒక స్టోరీస్‌ని మాత్రమే క్రియేట్ చేయగలడు. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లేవు మీకు చూడండి ఒక నార్మల్ యూజర్‌కి. ఇక్కడ తనకి అసైన్ అయిన వర్క్ ఓన్లీ మై ఇష్యూస్. తన పేరు మీద ఏం ఇష్యూస్ లేవు. తను ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేయగలడు. చూడండి ఇక్కడ కూడా పర్మిషన్ రిస్ట్రిక్ట్ అయింది. యూ విల్ నాట్ ఏబుల్ టు క్రియేట్ న్యూ బికాజ్ జియో అలిగేషన్ పీరియడ్. ఓకే. ఆ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయింది. నేను లైసెన్స్ మళ్ళీ రెన్యువల్ చేసి మీకు చూపిస్తాను. ఓహ్! ఇంకోటి మీకు ఒక విషయం చెప్తాను. జీరా పెద్ద కంపెనీస్‌లో వాడతారు. అన్ని కంపెనీస్‌లో వాడరా అనే క్వెషన్ ఇంతకుముందు నా క్లాస్‌లో కొంతమంది అడిగారు. వాళ్ళకి చెప్పేదేంటంటే ఈ టూల్ ఎట్లా అంటే ఫ్లెక్సిబిలిటీ ఎలా అంటే పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అంటూ ఏముండదండి. ప్రతి ఆర్గనైజేషన్ నౌ ఈస్ యూజింగ్ జీరా టూల్. ఈ టూల్‌ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న ఆర్గనైజేషన్ ఒక 10 మెంబర్సే ఉన్నారు. వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు ఒక పెద్ద టూల్స్ ఉన్నాయండి. ఎస్ఏపీ గాని, పీపుల్సాఫ్ట్ గాని, లేకపోతే ఒరాకిల్ టూల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూజర్స్ దే విల్ బి హావింగ్ హై లైసెన్స్ ఫీ. కాస్ట్ ఎక్కువ ఉంటదండి. ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు జీరా ఏంటంటే బేస్డ్ ఆన్ యూజర్ లెవెల్ యూసేజ్‌ని బట్టి మనకి లైసెన్స్ పర్చేజ్ చేస్తామండి. ఇప్పుడు సపోజ్ మీది ఒక చిన్న ఆర్గనైజేషన్. ఒక 10 మందే యూజర్స్ ఉన్నారు. వాళ్ళు 10 మందిని యూజర్స్ దగ్గర నుంచి $10 చార్జ్ చేస్తా యూజ్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే సెట్ ఆఫ్ ఫిక్స్‌డ్ ఉండదు. మీ యూజర్ లైసెన్స్‌ని బట్టి వీళ్ళు చార్జ్ చేస్తారనమాట. సో, అది ఈజీ ఫ్లెక్సిబిలిటీ టు యాక్సెస్ దిస్ జీరా టూల్. అందుకని ప్రతి ఆర్గనైజేషన్ యూజ్ చేస్తదనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ఫాల్ మోడల్‌లో ఉండేవి అన్నీ మూవ్ అయిపోతున్నాయన్నమాట. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేయటము, ఇప్పుడు మెంబర్స్‌ని అసైన్ చేయడం ఇదంతా అడ్మినే చేస్తాడండి? మన ఒక అడ్మినే చేస్తాడండి. ఈఓ ఓకే. అదంతా యూజర్ మొత్తం స్టోరీ అడ్మిన్. క్రియేట్ చేయటం, పర్మిషన్స్ అన్నీ కూడా మనం అడ్మిన్ చేస్తాడు. యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయడం, పర్మిషన్స్ అవన్నీ మనకి అడ్మినే చేస్తాడండి. ఓకే. మనం ఇచ్చి పర్మిషన్స్ బట్టి వాళ్ళు యూజర్ స్టోరీ ఎవరు క్రియేట్ చేయాలి, వాళ్ళు ఎవరు క్రియేట్ మనం చేయకూడదు ఇచ్చే అని మనం డిసైడ్ పర్మిషన్స్ చేస్తాం. మనం డిసైడ్ చేస్తాం. వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. యాహ్! ఓకే. ఇప్పుడు ఆర్గనైజేషన్‌లో ఒక 5 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. 5 ప్రాజెక్ట్స్‌కి ఒకే అడ్మిన్ ఉండొచ్చా? లేకపోతే ఒక్కో ప్రాజెక్ట్‌కి ఒక అడ్మిన్ ఉంటాడా? ఎంటైర్ ఇన్స్టెన్స్‌కి ఒక అడ్మిన్, ఒక 3, 4 అడ్మిన్స్ ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద యూజర్స్. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్‌లో సపోజ్ ఒక 10,000 యూజర్స్ ఉన్నారనుకోండి. 10,000 యూజర్స్‌కి ఒక అడ్మిన్ అయితే చేయలేడు కదా పనంతా. వాళ్ళ క్లయింట్ ఓకే. ఏంటంటే ఒక ముగ్గురు, నలుగురు యూజర్స్ అడ్మినిస్ట్రేటర్స్‌ని తీసుకొని మేనేజ్ చేస్తా ఉంటది. ఓకే. అది. ఇట్లా. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు మీ దగ్గర 10,000 యూజర్ లైసెన్సెస్ ఉన్నాయనుకోండి. మీరు ఒక 200 నుంచి దేర్ ఆర్ లైక్ 400 ప్రాజెక్ట్స్ మీకు యూజ్ అవుతా ఉంటాయి. రన్ అవుతా ఉంటాయి. అలాంటప్పుడు 400 ప్రాజెక్ట్స్ నుంచి రకరకాల రిక్వెస్ట్‌లు రోజు రైజ్ అవుతా ఉంటాయి. రోజు మీకొస్తాయి రిక్వెస్ట్‌లు. అలాంటి రిక్వెస్ట్‌లు ఒక్కళ్ళే అన్ని ప్రాజెక్ట్స్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయలేరు. ఒక 4, 5 మెంబర్స్ ఉంటే రకరకాల ఓకే. రిక్వెస్ట్‌లు డివైడ్ చేసుకుంటూ ఉంటారు వర్క్‌ని. సపోజ్ అప్‌గ్రేడ్ ఓకే. ఉందనుకోండి. మీరు ఇవ్ జీరాని మొత్తం డౌన్ చేసి యూజర్స్‌కి నోటిఫై చేసి ఒక 4 అవర్స్ డౌన్ టైమ్ తీసుకొని అప్‌గ్రేడ్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు మన టికెట్స్ ఇన్సిడెంట్ రైజ్ అవుతది కదండీ! అది యూజర్ చేస్తాడా? మనం యాస్ ఎ డెవలపర్ గాని, టెస్టర్ గాని? ఇప్పుడు ఒక టికెట్ ఇన్సిడెంట్ రైజ్ అవుతుందండి. ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు
ఆ ఇన్సిడెంట్ జీరాలో ప్రాబ్లమ్ ఉంటే కనుక అది జీరా అడ్మినిస్ట్రేటర్కి అసైన్ అవుతుంది ఆ టికెట్. లేదు జీరా అడ్మినిస్ట్రేటర్తో ప్రాబ్లం ఓకే. లేదు, మీరు ఒక ఇన్సిడెంట్ రేజ్ చేశారు అంటే మీకు ఏదైనా పర్మిషన్ లేదో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలో హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అనుకుంటే కన్సర్న్ టీమ్కి వెళ్ళిపోతుంది అది. ఓకే. ఓకే. ఈవెన్ అట్లా మనం టెస్టర్ గాని, డెవలపర్ గాని ఇన్సిడెంట్ రైజ్ చేయటానికి లేదు జీరాలో. జీరాలో ఇన్స్టెంట్ అది అది సర్వీస్ డెస్క్ టూల్ అండి. ఇప్పుడు టెస్టరు ఓకే. డెవలపరు రేస్ చేసేవి ఏముంటాయి? యూజర్ స్టోరీస్, బగ్‌లు, డిఫెక్ట్‌లు ఇవే కదా వాళ్ళు రేస్ చేసేది. డెవలప్‌మెంట్ టీమ్స్ అయితే. అదే సపోర్ట్ టీమ్స్ అనుకోండి. అవును. సపోర్ట్ సర్వీస్ టీమ్ డెస్క్‌కే వాళ్ళెళ్తారు. ఆ! సపోర్ట్ టీమ్ అంటే దానికి జీరా సర్వీస్ డెస్క్ వాడతారు. ఓకే. జీరా సర్వీస్ డెస్క్‌లో బట్ కూడా మనకి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి అని ఎవరు డిసైడ్ చేస్తారండి ఇక్కడ? బియ్యూనా? మనము మన టీమ్ మొత్తం డిసైడ్ చేస్తుందండి. లేపోతే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ సెటప్‌లో స్పెసిఫిక్‌గా ఆ! పర్మిషన్స్ ఉంటాయి. ఎంటైర్ ఇన్‌స్టెన్స్‌కి పర్మిషన్స్ కాదు. ఇప్పుడు నా ప్రాజెక్ట్‌లో డెవలపర్స్‌కి ఈ పర్మిషన్ ఉండాలని మీరు డిఫైన్ చేశారనుకోండి. మనం అలా సెట్ చేస్తాం యాస్ ఎ జీరా అడ్మినిస్ట్రేటర్‌గా. ఇంకొక ఓకే. ప్రాజెక్ట్‌లో ఇంకొక వేరియేషన్ ఉంటుంది. అట్లా మనం వాళ్ళ ప్రాజెక్ట్‌కి తగ్గట్టు అట్లా సెట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఈవెన్ మనకి డాక్యుమెంటేషన్ వస్తదండి. దీస్ ఆర్ ద యూజర్స్, దీస్ ఆర్ ద స్క్రమ్ మాస్టర్స్ అలా అని? ఫస్ట్ మీరు ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఆర్గనైజేషన్‌లో మనకి కేటీలో అదన్నీ ఇస్తారండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు మీరు జీరా అడ్మినిస్ట్రేటర్ అయ్యారనుకోండి. సింపుల్ ఇప్పుడు ఒక్క నిమిషం అండి. రిఫ్రెష్ చేస్తాను. ఎంతమంది యూజర్స్ ఉన్నారు? ఏమి లైసెన్స్ ఉంది? ఏంటి అనేది ప్రతిదీ మనకి తెలిసిపోతుందండి. ఈ అడ్మిన్ కన్సోల్ సిస్టమ్‌లోకెళ్తే మనకు తెలిసిపోతుంది. దీన్నేంటంటే నేను నెక్స్ట్ క్లాస్‌లో అసలు ఇది అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాలేషన్ చూపిస్తాను మీకు. అసలు ఎట్లా ఉంటది? అక్కడి నుంచి ఏం జరుగుద్ది అనేది. జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ కాబట్టి నేను ఇప్పుడేంటంటే ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేయాలనుకోండి. ఇక్కడ నేను ఇష్యూ టైప్ యూజర్ స్టోరీ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఎపిక్ అంటే లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ అండి. ఎపిక్ కింద స్టోరీ ఉంటది. స్టోరీ కింద సబ్ టాస్క్‌లు ఇవన్నీ ఉంటాయి. బగ్ అంటే మీరు టెస్ట్ చేసేటప్పుడు వచ్చేది ఇష్యూస్‌ని బగ్ అంటాం అన్నమాట. ఇప్పుడు నేను ఒక డెవలపరు. నేను ఒక యూజర్ స్టోరీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజ్ నేను డెవలపర్‌గా డెవలప్ చేయాలనుకుంటున్నాను. లాగిన్ పేజ్ డెవలప్ చేసి డిస్క్రిప్షన్ రాసి మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు ఇది ఒక డెవలపర్‌కి అసైన్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఈ రిపోర్టర్ నేను. నేను క్రియేట్ చేశాను కాబట్టి రిపోర్టర్ అని ఇట్లా వచ్చింది. ఇక్కడ అసైన్ చేసే వర్క్ నేనేం చేస్తానంటే, ఇక్కడ వేరే యూజర్‌కి అసైన్ చేస్తాననమాట. మహేష్ అనే యూజర్‌కి సపోజ్ నేను అసైన్ చేస్తున్నానండి. అసైన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి తనేం చేస్తాడు, తన పేరు మీద అసైన్ అయినప్పుడు దానికి మెయిల్ నోటిఫికేషన్ ఎళ్ళిపోతుంది. సో, అతని మెయిల్ నోటిఫికేషన్ ఎళ్లి లింక్ ఎళ్తదనమాట. అతను ఓపెన్ చేసుకొని ఇనీషియల్‌గా ఇక్కడ టు డూ స్టేటస్‌లో ఉంది. ఈ స్టేటస్ ఏంటి? టు డూ అంటే నథింగ్ బట్ ఇంకా వర్క్ మనం స్టార్ట్ చేయలేదు అని. ఇప్పుడు వర్క్ ఫ్లోలోకెళ్ళి ఇన్ ప్రోగ్రెస్‌లో పెడతాడు. వెన్ హి స్టార్టస్ హిస్ వర్క్ అతనేం చేస్తాడంటే ఇన్ ప్రోగ్రెస్‌లో పెడతాడండి. ఈ స్టేటస్‌లు మనమే డిఫైన్ చేస్తాం. కానీ ఏ ఇష్యూ టైప్ ఇక్కడ క్రియేట్ చేయాలి, ఇక్కడ స్టోరీ క్రియేట్ చేయాలా, ఎపిక్ క్రియేట్ చేయాలా, ఇదంతా మనమే క్రియేట్ చేస్తాం. డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసి వాళ్ళకి సెట్ చేసి ఇస్తామనమాట. సో, వాళ్ళు యూజర్ లెవెల్‌లో ఇవి వాడుకుంటారనమాట. ఇక్కడ ఏది మ్యాండేటరీ ఫీల్డ్, ఏ కస్టమ్ ఫీల్డ్ ఉండాలి, ఇక్కడ కొన్ని సిస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ స్క్రీన్‌లో ఏ ఫీల్డ్స్ ఉండాలి? ఇది ఈ ఈ స్టేటస్‌లు ఎలా మూవ్ చేయాలి? ఇన్ టెస్టింగ్‌లోకి ఫస్ట్ తను కంప్లీట్ అయిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్‌కి మూవ్ చేస్తాడు స్టేటస్‌ని. స్టేటస్‌ని మూవ్ చేసి టెస్టర్ మహేష్ కాదు గదా! తిను డెవలపర్ గదా! ఇంకొక యూజర్‌ని అసైన్ చేస్తాడు. యూజర్ 4ని అసైన్ చేసేది. తను టెస్టర్ ఏం చేస్తాడు? తనకి మెయిల్ నోటిఫికేషన్ ఎళ్తుంది. సో, ఈ ప్రొడక్ట్ డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత టెస్టింగ్ ఫేజ్‌లో నాకు అసైన్ చేశారు. తనేం చేసుకుంటాడు? తను జీరాలో లాగిన్ అయ్యి తన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రెడీ ఫర్ రివ్యూ అని పెట్టేసి హైర్ లెవెల్ మేనేజ్మెంట్‌కి అసైన్ చేస్తాడు. హైర్ లెవెల్ మేనేజ్మెంట్ మళ్ళీ వేరే వాళ్ళున్నారనుకో వాళ్ళకి అసైన్ చేస్తే, వాళ్ళకి అసైన్ అయిన తర్వాత వాళ్ళకి మెయిల్ నోటిఫికేషన్ ఎళ్తుంది. ఇక్కడ ఏ స్టేటస్ రావాలి, ఇక్కడ ఏ పర్మిషన్స్ ఉండాలి, ఏ ఆపరేషన్ చేయాలన్నా
ఈ టూల్‌ని మనం మేనేజ్ చేస్తామండి యాస్ ఎ జీరా అడ్మినిస్ట్రేటర్‌గా. ఓకే. తను రివ్యూ చేసి వర్క్ అయితే ఓకే. క్లోజ్ చేస్తాడు. లేకపోతే ఇంకో స్టేటస్‌కి మూవ్ చేసి మళ్ళీ అసైన్‌కి అదే రీఅసైన్ చేస్తాడనమాట డెవలపర్‌కి. ఇదంతా ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో పర్మిషన్స్ ఇవన్నీ మనకి యాస్ ఎ అడ్మినిస్ట్రేటర్‌గా మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ బటన్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు అని. ఇక్కడ పర్మిషన్ స్కీమ్ ఉంది చూడండి. పర్మిషన్ స్కీమ్‌ని నేను ఓపెన్ చేశాను. ఈ పర్మిషన్ స్క్రీన్‌లో అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్‌కి. అసలు ఈ బ్రౌజ్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఏంటి? ఎవరైనా లాగ్డ్ యూజర్ కెన్ యాక్సెస్ దిస్ పర్మిషన్. ఇట్లా పర్మిషన్స్‌ని మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఈ డిఫైన్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ తోటే మనకి పని. ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఈ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్. ఇవి రెండిట్లోని మనం పర్మిషన్స్ కానీ, రిస్ట్రిక్షన్స్ గానీ, లేకపోతే కొత్త యూజర్స్‌ని యాక్సెస్ ఇవ్వటం గానీ, ఇవన్నీ చేసేదంతా మనం యాస్ ఎ జిరా అడ్మినిస్ట్రేటర్‌గా మనం ఇది చేస్తాం అన్నమాట. ఓకే. ఎనీ డౌట్స్? ఎనీ క్వెషన్స్? ఇక్కడ మనం ఆప్షన్స్ క్రియేట్ చేయొచ్చు కదా! ఏంటండి? సార్ ఇక్కడ మనం ఆప్షన్స్ క్రియేట్ చేయొచ్చు అంటారా? ఐ మీన్ ఆప్షన్స్ అంటే? ఇక్కడ జీరా అడ్మినిస్ట్రేటర్ అప్లికేషన్స్ అర్థం కాలేదండి. ఆప్షన్స్ అంటే? ఇక్కడ మీరు వ్యూలో చూయించారు కదా! జీరా అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్స్ ప్రాజెక్ట్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా! ఎక్కడండి? ఇక్కడ? ఇవా? కాదు సార్. ఇంతకు ముందు మీరు క్లిక్ చేశారు. పైన సార్ స్క్రోలింగ్ మీరు యూజర్ స్టోరీ క్రియేట్ సార్ చేశారు కదా సార్! యూజర్ స్టోరీ నుంచి డెవలపర్ చేసేది. ఆ! ఇదండి. నేను క్రియేట్ చేసిన యూజర్ స్టోరీ ఇది. ఏదైనా క్రియేట్ చేయొచ్చండి మనం. యాస్ ఎ అడ్మినిస్ట్రేటర్‌గా మనకు ఫుల్ రైట్స్ ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అడ్మినిస్ట్రేటర్‌గా మనం తెలుసుకోవాలి. ఇదంతా జస్ట్ మౌసు స్ట్రెయిట్ ఫార్వర్డ్ వర్కేనండి. మీకు ఎక్కడ కాంప్లికేషన్ ఉండదు. జస్ట్ లాజిక్ ఉండాలి. ఎందుకంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది తెలిస్తే సో అకార్డింగ్ టు దట్ యూ కెన్ ప్రొసీడ్ ఆన్ యువర్ వర్క్. ఇక్కడ ఏమి ప్రోగ్రామింగ్ ఏమీ లేదు. ఆప్షన్స్ తెలియాలి మనకి. క్లియర్‌గా ఏంటంటే ఆప్షన్స్ తెలియాలి. ఎక్కడ వరకు ఏముంటది అనేది ఆప్షన్స్ మాత్రం తెలియాలి అంతే. ఓకే. సార్ అడ్మిన్‌కి వేరే ఇంటర్ఫేస్ ఉంటదా సార్? సేమ్ ఇదేనా? సేమ్ ఇదేనండి. ఈ ఇంటర్ఫేస్ కూడా మనమే సెట్ చేసుకుంటాం. ఇన్‌ఫాక్ట్ యాహ్! అదే ఇన్సిడెంట్స్ ఎలా వీళ్ళకి చూసుకోవాలి ఇదిగోండి ఏంటనేది ఈ ఇంటర్ఫేస్‌లోనే ఉంటదా సార్? ఆ! ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌ను, ఈ అడ్మిన్ సెట్టింగ్స్ మనకి ఎక్స్‌ట్రాగా ఉంటాయి. యూజర్‌కి ఉండదు. మనకి ఇవి ఎక్స్‌ట్రాగా ఉంటాయి. ఓకే. ఓకేనా? ఓకే. సో, ఇంకేమన్నా క్వెషన్స్ లేవంటే కూడా నేను వైండ్ అప్ చేస్తానండి. రేపటి నుంచి మనం ఫ్రెష్‌గా మళ్ళీ ఇన్‌స్టాలేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. హ్మ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గనక అడగండి. ప్లస్ మనం ఇంటర్వ్యూ సపోర్ట్ కూడా మనం సపోర్ట్ చేస్తాము. క్యాండిడేట్స్‌కి జాబ్ సపోర్ట్, ఇంటర్వ్యూ సపోర్ట్ ఇవన్నీ కూడా ఇస్తాము. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిడేట్ కావాలనుకుంటే. ఆ డీటెయిల్స్ అయితే మీకు వెంకట్ గారికి కాల్ చేస్తే ఆయన ఇస్తారు. ఆయన నంబర్ ఉంది గదా! మీ అందరి దగ్గర? యాహ్! సార్ వాట్సాప్ నంబర్ షేర్ చేశారు అదే కదండీ! నేను వెంకట్ గారి నంబర్ ఇక్కడ మీకు చాట్‌లో పిన్ చేస్తాను. ఆయనకి రీచ్ అవ్వండి. జాబ్ సపోర్ట్, ఇంటర్వ్యూ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సార్ ఈవెన్ ఆఫ్టర్ రెజ్యూమ్ ప్రిపరేషన్ 10 ఇయర్స్ మాకి డౌట్స్ అలా వస్తే ఆ! హలో! నేను అందుబాటులో ఉంటానండి. చే ఇప్పుడు డైలీ క్లాసెస్ ఉంటాయి గదా! నేను టాస్క్‌లు ఇస్తాను. అవి వర్క్ చేయండి. క్లాసెసు ఆహ్,
లో ఏమన్నా డౌట్స్ ఉంటే మనము ఆ డౌట్స్ అడగండి. వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేస్తారు వెంకట్ గారు. ఆయనకి ఆ గ్రూప్‌లో మీరేదన్నా పోస్ట్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను మీకు. ఓకే. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు సార్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డౌట్స్ వస్తా ఉంటాయి. ఆ డౌట్స్ వస్తేనే కదా మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలిగేది. హ్మ్. సార్ ఒక డౌట్ ఉంది. హ్మ్. యెస్ సార్. నేను 14 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. కాకపోతే ఇప్పుడు నేను ప్రీవియస్‌ది డెవలప్‌మెంట్ పెట్టుకొని ఒక 2, 3 ఇయర్స్ నేను ఇలాగ జీరా మీద పెట్టుకొని అవుతదా సార్ ఇలాగా? డెఫినిట్‌గా అవుతదండి. ఇన్‌ఫాక్ట్ ఇంకా మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. అది అ అంటే మనకి సీనియర్ కన్సల్టెంట్ పొజిషన్స్ అవి ఉంటాయి గదా! లేదండి. ఇప్పుడు మీకు 3 ఆ టు రోల్ 8 ఎలా ఇయర్స్ ఇస్తారు ఏంటంటే 3-8 ఇయర్స్ 3-8 గాని, 3-10 గాని సేమ్ రోలే ఉంటదండి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓకే. ఆ! ఓకే. అది వర్క్ విషయంలో కూడా మన రోల్‌ని అలాగే బట్టి ఉంటది. ఇస్తారు గదా! అట్లాగే ఉంటది. 3-8 ఇయర్స్ సేమ్ రోలే ఉంటదండి. సో, మీరు రిలవెంట్ మార్చుకొని పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఈవెన్ నేను 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అని కూడా పెట్టుకొని ప్రాసెస్ చేయించుకోవచ్చు కదా సార్? ప్రాసెస్ చేయించుకోవచ్చండి. ప్రీవియస్ టోటల్ డెవలప్‌మెంట్ నాకు 6 3 ఇయర్స్ ఇయర్స్. ఉంది. టోటల్ ఆ! 6 ఇయర్స్ ఉంది. 3 ఇయర్సే నేను జీరా అడ్మిన్‌లో పనిచేశానని కూడా చెప్పొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. యాహ్! ఓకే. ఓకే సార్. ఓకేనా? ఏదన్నా అవసరమైతే వెంకట్ గారిని రీచ్ అవ్వండి. అండ్ తర్వాత క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత సారు మనకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్‌లో మీరేదైనా డౌట్ వచ్చినా గాని క్వెషన్స్ పెట్టండి. నేను ఆన్సర్ జేస్తాను. సపోర్ట్ ఉంటదండి ఓకే. డెఫినిట్‌గా. అండ్ మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెడితే వర్కౌట్ అవుతుందండి. ఓకే. సార్ ఈ కోర్సు మొత్తం 1 ఎంత టు 1 టైం మంత్ పడుతుంది సార్ మొత్తం 30-45 నేర్చుకోవడానికి? డేస్ వరకు పడుతుందండి. ఓకే. ఇప్పుడు మాకు ప్రాసెస్ చేస్తారు కదా సార్! ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మనకు హ్మ్. నోటీస్ పీరియడ్ ఏమైనా ఉంటదా సార్? అడుగుతారా మీరు? నోటీస్ పీరియడ్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు మీకు క్యాప్‌జెమినీ అంటే 3 మంత్స్ ఉంది కదా! అవును సార్. ఇప్పుడు క్యాప్‌జెమినీలో ఒక హ్మ్. 1 మంతే నోటీస్ పీరియడ్ సార్ ఇప్పుడు క్యాప్‌జెమినీలో. హ్మ్. ఓహ్! 1 మంతేనా? ఈవెన్ బెంచ్‌కి మూవ్ అవుతే బెంచ్‌కి మూవ్ అయితే 1 మంతే సార్. ఈవెన్ ప్రాజెక్ట్‌లో ఉంటే 3 మంత్స్. ఆహా! ఓకే. ఓకే. ఇంకా అది సో, ఇంకా ఇప్పుడు మంచిది కదా! మీరు మీరు చేంజ్ ప్రాసెస్ అవ్వాలన్నప్పుడు బెంచ్‌కి మూవ్ అవ్వండి. అదే సార్. ఇప్పుడు ప్రాసెస్‌కి ఎంత టైం పడతది మాకు? ఇమ్మీడియేట్‌గా ఆఫర్ వస్తదా? లేకపోతే టైం పడతదా అని ఒక డౌట్. ఏం లేదండి. ఇప్పుడు మీరు ఒక 10, ఆహ్, 15 డేస్ అయ్యాక కొంతవరకు వచ్చాక మీరు రెజ్యూమ్ ఆ! పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఓకే. మీకొచ్చే కాల్స్ అయ్యేదాన్ని బట్టి మనం అప్పుడు డిసైడ్ చేయొచ్చు. మీరు ప్యారలెల్‌గా ఒక 10 డేస్, ఓకే 15 సార్. డేస్ తర్వాత మీకొక ఐడియా వస్తది. టూల్ మీద మీరు రెజ్యూమ్ పెట్టేసి స్టార్ట్ ఓకే. చేయండి. ఎలాగో రెజ్యూమ్ మళ్ళీ ఓకే సార్. ఇప్పుడు కాల్స్ మార్కెట్‌లోకెళ్ళటానికి ఒక 2 వీక్స్ పడుతుంది గదా! ఓకే. కాల్స్ బానే ఉన్నాయండి. ఇప్పుడైతే సార్ మన ప్రెజెంట్ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో కాల్స్ ఉన్నాయా సార్? లేకపోతే ఓన్లీ ఎక్కువ నార్త్ మనకి ఇండియన్ సైడ్? కాల్సొచ్చేసి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోనే ఉన్నాయండి. ఈ 3 ప్లేసెస్ ఎక్కువున్నాయి. కొంచెం పూణే, ముంబై ఓకే. గూడా ఉన్నాయి బాగా. హ్మ్. ఎక్కువ హ్మ్. మనకి ఈ బెంగుళూరు, చెన్నై, మన హైదరాబాద్‌లోనే ఉంటాయండి కాల్స్ అన్ని. ఓకే. ప్రిఫర్డ్ లొకేషన్ కూడా ప్రాసెస్ చేస్తారు కదా సార్? ప్రిఫర్డ్ లొకేషను చెప్పలేమండి అది. ప్రిఫర్డ్ లొకేషను ఓకే. అది మనం గ్యారంటీ ఇవ్వలేమండి. అంటే టైం హ్మ్. పడుతుంది. ఓకే. ప్రిఫర్డ్ ఈవెన్ కోసమే ఇప్పుడు కూర్చుంటే ఓ మనం కొంచెం టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు కోవిడ్ సిట్యుయేషన్ గురించి మీరు ప్రాసెస్ ఇప్పుడైతే చేసిన వాళ్ళందరూ కోవిడ్‌లో వర్క్ అయితే ఫ్రమ్ హోమ్ ప్రాబ్లమ్ ఏం ఇచ్చారా సార్? లేదండి. లేకపోతే అంతా వర్క్ ఫ్రమ్ హోమే ఉందండి కోవిడ్‌లో అయితే. నాకు అది తెలిసి జూన్ వరకు కోవిడ్ వరకే కాబట్టి ఉండదు. ఇన్ కేస్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఏ లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్‌కెళ్ళాల్సిందే. బట్ ఇది ఫ్లెక్సిబుల్ అండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఓకే. హోమ్ ఈవెన్ కాబట్టి మాకు సపోర్ట్ సపోర్ట్ ఇస్తాను కాబట్టి మీకు ఫ్లెక్సిబుల్ ఏదైనా ఓకే. ప్రాబ్లమ్ ఉన్నా నేను చూసుకుంటాను. ఆ యాహ్! డీటెయిల్స్ అన్ని ఓకే సార్. వెంకట్ గారిస్తారు. ఓకే. ఓకే. ఈవెన్ మేము సాత్విక్ సార్ నుంచి వచ్చాం సార్ మేము. ఆ! వెంకట్ గారు, సాత్విక్ ఫ్రెండ్స్. ఎవరి నుంచి వచ్చినా ఏం పర్లేదు. ఆహ్, 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 అదా ఓకే. మనకి సపోర్టు అదంతా నార్మలేనండి. యాహ్! ఓకే. అది.
మీకైతే మీరు 10 డేస్ తర్వాత మీకు శాంపుల్ రెజ్యూమ్స్ పంపిస్తాను. సో, మీరు చూస్ చేసి పిక్ చేసి ఓకే సార్. పెట్టండి. మీ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చేసిన ప్రాజెక్ట్స్‌ని జీరా మీద పెట్టేసేయండి. సరిపోతుంది. సార్ ఇప్పుడు నేను చేసి ప్రాజెక్ట్స్ మీద అడ్మిన్‌గా పెట్టాలా సార్ నేను? అట్లా అంటే పెట్టండి. డెవలపర్ లేదంటే కొత్త నేను ప్రాజెక్ట్స్ కావాలంటే నేను ఇస్తానండి. అవి పెట్టను, వేరే ప్రాజెక్ట్స్ పెడతాను అంటే అట్లా కూడా రెజ్యూమ్ ప్రిపరేషన్ నేను చేసిస్తానండి మీకు అందరికి. మీ దగ్గర ఉంటదా సార్ మీరే? నేను యాహ్! చేసిస్తానండి ఓకే రెజ్యూమ్. సార్. ఓకే. రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాను. ఇంటర్వ్యూకి ఓకే. సపోర్ట్ ఇస్తాను. జాబ్ సపోర్ట్ కావాలన్నా ఓకే. అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నీ చేస్తాము. బట్ మీ వైపు నుంచి కూడా మీరు కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే ఇది కోడింగ్ కాదు కాబట్టి మీరు ఐటీలో ఉన్నా లేకపోయినా ఇది అవును. కోడింగ్ కాదు కాబట్టి మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటది. అందుకని మీ వైపు నుంచి కొంచెం ఎఫర్ట్ పెడితే మీకేదైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్‌లో రీచ్ అవ్వచ్చు. గ్రూప్‌లో డిస్కస్ చేస్తాము. రకరకాల డౌట్స్. నో ప్రాబ్లమ్. ఓకే సార్. సార్ ఇప్పుడు జీరా టూల్ వచ్చేసి మాకు యాక్సెస్ ఉండదు కదా! ఔట్ సైడ్. ఓన్లీ లేదండి. మీకు ఆర్గనైజేషన్ వైజే కదా! పర్సనల్ టూల్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? 30 డేస్ ఫ్రీ లైసెన్స్ ఉంటుంది. అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఇన్‌స్టాలేషన్‌లో మనం చూపిస్తాం. అందులో చూసి మీరు ప్రాక్టీస్ ఓకే సార్. చేసుకోవడం. మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసి. ఓకే. యాక్టివిటీస్ అది మీరు డైలీ వైస్ ఇస్తారా మాకు? యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మనం ట్రైనింగ్‌లో. క్లాస్ చెప్పిన తర్వాత మీరు ఆ క్లాస్ ప్రాక్టీస్ చేసుకొని మీకు డౌట్స్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మనం రెక్టిఫై చేస్తాం. యాహ్! ఓకే సార్. ఓకే. రైట్. ఓకే అండి. ఏదైనా డౌట్ ఉంటే ఆహ్, అడగండి. లేదంటే నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. నా సైడ్ నుంచి క్వెషన్స్ ఏమి లేవు సార్. ఇంకెవరి సైడ్ నుంచి క్వెషన్స్ ఏమి లేవా అండి? లేవు సార్. ఓకే. సో, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండి. ఓకే. బై.